అంటే అందరికీ నమస్కారం. చూడండి, ఈరోజు మా తోటకి వచ్చాము. చూడండి, ఇప్పుడు ఈ వంకాయ చెట్టు మనకి కూడా చూడండి, ఇది విత్తనాల గురించి ఉంచేస్తుందండి. ఒక వంకాయ ఇది చూడండి, సూపర్ కదా. ఇక్కడ ఒకటి ఉందో అవుతుందని చూడండి. ఇప్పుడు వంకాయ ఇక్కడ ఇదంతా వంకాయ చెట్లు నట్టున్నాను చూడండి. ఇదిగోండి, వంకాయ చాలా చిన్నదిగా ఉంది. నెక్స్ట్ 1 వీక్ తర్వాత మళ్ళీ పండుతుందండి. ఇక ఇక్కడైతే కరేపతి చెట్టు కూడా పెట్టుకున్నాను నేను. చూడండి, ఇది వర్షాకాలం కదా, అన్నీ ఉడిచిపడతాయి అనేసి ఇక ఇది విత్తనాలు కొంచెం ఉంచాను. చూడండి, పండు అయిపోయింది. పండు కొంచెం ఉంచడం ఇక ఇదిగోండి, ఇది అవుతుంది ఇక వంకాయ. ఇది వంకాయ చెట్టు. ఇది ఇక్కడ ఒక వంకాయ పువ్వు వస్తుంది చూడండి, పువ్వు వచ్చింది. ఇది కూడా అవుతుందండి. బగీచా క్లీన్ చేయాలి. ఇది కూడా వంకాయ. ఇది మూలి బాజీ చూడండి, మూలి ఉంది ఇక్కడ. మూలి దుంపలు చూడండి, చూసారు. ఇది తీయాలండి, మొత్తం పండుకొని చూడండి. ఇది వంకాయ. ఇది కూడా వంకాయ చెట్టు అండి. ఇది ఉల్లిగడ్డ అండి చూడండి. చూడండి, మా చెట్లు టమాటా చెట్టు పడిపోయింది చూడండి. ఇలాంటి ఇది కూడా రాలిపోతుంది చూడండి, రాలిపోయింది. ఇక ఫస్ట్ టైం టమాటా చూడండి ఎంత ఎరగున్నాయి కదా. ఇదిగోండి, ఇది కూడా మూలి వచ్చేసింది చూడండి, ముళ్ళ దుంప. ఇది వర్షాకాలం కూడా తీసి పెట్టేవాళ్ళండి, ఇదంతా ఇంక ముదిరిపోతుందండి. ఇది మామిడి చెట్టు అండి, ఇంటి ఎదురుని పెట్టుకున్నా నేను. క్లీన్ చేయాలండి. చూడండి, టమాటా ఎంత ఎరగున్నాయి చూడండి. ఇది కాసి సలాడ్ చేసుకుంటాను నేను ఈరోజు. మూలి బజ్జీ తీస్తాను తర్వాతను వాసన పడాక చూద్దాం. చూడండి, మామిడి పత్తండి క్లీన్ చేయాలండి. యాక్చువల్గా నేను టైం అవడం లేదు, దొరకడం, అందుకే విడిచిపెట్టేస్తాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.